ఆ పల్లెని ఇప్పుడు చూస్తాను లేవా మీరు మేము ప్రసాద్ ఆఫీస్ స్టాఫ్. నమస్తే అండి. మీ స్టాఫ్ అంట. హాయ్ చేసి హాయ్. హాయ్ తోర్ని. హాయ్. హాయ్ రెడ్డి గారు. అక్షయ్ ఏమండి కారు వేసుకొచ్చారా? వేసుకొచ్చా అండి. ఏ కారు? పెద్ద కారు ఎలా ఉంది? అక్షయ్ కొంచెం పందిరి దగ్గర ఉండవా, మనిషి లేకపోతే ఆవిడ పని చేయడు. సరే పద, నేను వస్తా. రెడ్డి గారు కొంచెం రెడీ చెదురుగా రండి. అయ్యో దాని ఉంది, పదండి. అరే అక్షయ్, నన్ను అరటికలు తెమ్మంటున్నారా? నీ బదులు నేను మండపంకి వెళ్తాను, కొంచెం అరటికలు తెచ్చిపెట్టరా? మీరు చాలా బెటర్ సార్. ప్యాకెట్ దగ్గర నిలబెట్టి సిగరెట్లు పాన్ పరాకులు పట్టరామంటున్నారు సార్. పాన్ పరాక వద్దులేరా, నేను గెలే తెచ్చుకుంటా, నువ్వు వెళ్ళు. ప్రసాద్ గారు, ఏరా పెళ్లి టైంకి మండపం దగ్గర 300 కుర్చీలు సరిపోతాయని అడుగుతున్నారండి. అన్ని కుర్చీలు ఎందుకురా? ఇదేమన్నా సీతారాముల కళ్యాణమా? భోజనాలు చేసి చేతులు కడుక్కొని అదే చేతితో సెకండ్ ఇచ్చి కుదిరితే గిఫ్ట్ చేతిలో పెట్టి వెళ్ళిపోతారు. పెళ్లి అవ్వడం చూడడం 50 కుర్చీలు సరిపోతాయి. సగం మంది స్టేజ్ మీద ఈ పెళ్లి మేమే చేస్తున్నాం అన్నట్టుగా ఉంటారు. అయితే 50 కుర్చీలు చెప్తానండి. ఆ రాత్రి భోజనాలకి ఏం వెరైటీలు చేయించాలని అడుగుతున్నారు. మధ్యాహ్నం మిగిలిపోయిన ఏం చేస్తారు? ప్రసాద్ గారు ఏదోటి చేయించమని చెప్పండి. డౌట్ ఉంటే నీకు ఫోన్ చేయి. అయితే సరే సార్. మొత్తానికి నాకు పెళ్ళి అయిపోతుందండి. ఫోన్లేండి, శాస్త్ర జీవితాన్ని హ్యాపీగా ఫ్యామిలీతో గడిపని చెప్తాను. అదే చేయాలి. నీ పరిస్థితి అంటే అక్షయ్ పెళ్లి చేసుకోవా? అంత అర్హత నేను ఇంకా సంపాదించుకోలేదు సార్. అర్హత హ్యాపీ ఫీజు తాగినాడు కూడా ప్రాక్టికల్ గా మాట్లాడుతున్నాడు. ఎదుటోడు బొక్కలను బైనోక్యులర్ వేసి మరీ ఎతికేస్తాం. మన తెపాల మనం తోముకుండా బెటర్ ఏమో. ఇదంతా పూర్వజన సుకృతం సార్. కిందటి జన్మలో ఏదో జంటను విడగొట్టుంటారు, అందుకే ఇప్పుడు ఇలా అనుభవిస్తున్నారు. కిందటి జన్మలో భోజనం చేసి ఈ జన్మలో చెరువు కట్టుకెళ్ళట్లేదు. నువ్వు చెప్పింది అంత చండాలంగా ఉంది. కిందటి వారం జరిగిందే గుర్తులేదు, మళ్ళీ కిందటి జన్మ అంట. కర్మేసే బూమరాంగ్ సార్. ఇన్స్టాగ్రామ్ లో ఎట్టుకో. ప్రసాద్ గారు, ప్రసాద్ గారు, రేయ్ పడుకున్నోని తట్టి లేపాలరా, ఏదో మేడ మీద నుంచి కిందకు తోసినట్టు కాదు. సిచ్యువేషన్ అలాంటిది సార్. కంచన్ గారిని విక్రమ్ ఆఫీస్ వరకు డ్రాప్ చేశాడంట. విక్రమ్ వచ్చిన రోజు నువ్వు ఆఫీస్కి రాలేదు కదా, నీకెలా తెలుసు? ఇప్పుడు ఆఫీస్లో మీదే హాట్ టాపిక్ సార్. ప్రసాద్ కంచను ఓ బెస్టీ. పని చేయండి రా అంటే ప్యాంటర్ దగ్గరికి వెళ్ళి సొల్లేసుకుంటున్నారా? వెళ్ళి పని చేయరా. ఏమైంది అక్షయ్? నా గర్ల్ ఫ్రెండ్ అండి, ఈవినింగ్ పబ్కి రామంటుంది. నాకు ఇంట్రెస్ట్ లేదంటే వినట్లేదు. సీరియస్లీ? నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా? వెళ్ళొచ్చు కదా. నోరు మంచిదైతే ఊరు మంచిదైతే. 4 మంచి మాటలు చెప్తుంటే అవుట్డేట్ అయిపోయా, గ్రో అప్ అంటున్నారండి. ఎక్కడికి సార్? ఎవడో వాటర్ తాగితే ఫేస్ లో గ్లో వస్తుంది అన్నాడండి. షుగర్ పేషెంట్ లాగా మాట్లాడితే సుస్సు వస్తుంది. వాష్రూమ్ దాకా వెళ్ళి వస్తా. డిస్కస్టింగ్. నీకే ఉన్నాడు బెస్టీ మరి. అక్షయ్ గారు ముందే తమ్మండి. సార్ బెస్టీ బెస్టీ నీకే ఉన్నాడు బెస్ట్. ఒక్కడే మగుడు, మేము కాదేంటి? ఏ అక్షయ్? నాకు తెలియదండి, అంటే విన్నాను. బెస్ట్ జేసీ, రసవత్తరమైన సీన్ లో రంకుమొగుడిలో వచ్చి అడ్డుపడ్డావు. ఏం పోయే కాలం వచ్చింది? బాస్తో మాట్లాడే పద్ధతి అదేనా ప్రసాద్? అని ఎవడరా మొన్న వాష్రూమ్కి వెళ్తే లాక్ వేస్తుంది బయట నుండి? నిన్నే అడుగుతుంది. పాస్. పాస్ ఏంట్రా పాస్? ఏంటి ఇది అడడానికి పిలిచావా? అక్షయ్ని ఇబ్బంది పెడుతున్నావంట. వీడు అమ్మాయి మరి. ఎరా నేను ఇబ్బంది పెట్టాను నేను? మందు తాగడానికి రమ్మని ఫోర్స్ చేస్తున్నాడండి. వర్కింగ్ అవర్స్ లో మందేంటి ప్రసాద్? వర్క్ బాగా వస్తుందని. అయినా ఆడేమో చిన్నపిల్లడా, బలవంతంగా తీసుకెళ్ళి మందు పోయడానికి. తాగడానికి తోడొస్తాడేమో అని క్యాజువల్ గా అడిగాను. వర్క్ చేయకుండా ప్యాంట్రీ దగ్గర సొల్లేస్తున్నావేంట్రా అంటున్నారండి. ఆఫీస్కి రావాలంటేనే భయం వేస్తుందండి. ఒరే నిబ్బా, పితూరులు చెప్తావేట్రా? మీ పనే బాగుంది రెడ్డి గారు, శుభ్రంగా హాలిడేస్కి వెళ్ళి వచ్చారు. సార్ మన రబ్బర్ మూతిగాడు. ఆ పేరు ఎప్పుడు పెట్టారు తనకి? మొన్నే నామకరణం చేసాం. యాప్ట్ డైట్లండి. ఏదో గొడవ జరిగినట్టు ఉందండి. కొంప తీసే అమ్మాయిని ఏమైనా? ఆడకని సీన్ లేదు సార్. సంకేతన సిగ్గు లేదా వెనకాల పడొద్దంటే ఎన్నిసార్లు చెప్పాలి? అంటే ఫోన్పే పని చేయట్లేదు, బిల్లు కట్టాలి, డబ్బులు లేవు. ఇదిగో తీసుకో, బాయ్. రేయ్ బిల్లు కట్టడానికి డబ్బులు లేకపోతే మాకు కాల్ చేయాలి కానీ అమ్మాయి కడుక్కోవడం ఏంట్రా? నేనే వద్దనుకున్నప్పుడు తను తిన్న ఫుడ్కి నేనెందుకు బిల్ కట్టాలి సార్? బ్రేకప్ అంత ఈగో చెప్పేసావేంటి గురు? వెళ్ళి కన్విన్స్ చేయి. నేను కావాలనుకుని రావాలి కానీ కన్విన్స్ చేస్తే కాదు సార్. ఈ డబ్బులు ఎవరో ముష్టికి ఇచ్చేయండి. అక్షయ్
అంతేనా? ఒకసారి గాజు బొమ్మ చేజారిపోతే పెంకులు ఏరుకుంటూ కూర్చోలేం కదా సార్. ఓ 2 days టైం పడుతుంది, సెట్ అయిపోతా సార్. చిచ్చి, ఆడుకున్న క్లారిటీ కూడా మీకు లేదు. టైంకి ముష్టిలో కూడా ఎవరు కనబడట్లా. ఇదిగో ఉంచండి ఈ మెసేజ్లో ఒకటి. రేపు ఎత్నిక్ డే అంట, ట్రెడిషనల్ డ్రెస్ వేసుకు రమ్మన్నాడు చేసి మెసేజ్ పెట్టాడు. ఆడికేం పోయిందండి, బాగా బలిసి ఉంది. విరాజ్తో వైఫై పనిచేయట్లేదేంటి? ప్రాబ్లం యాక్చువల్లీ మన దగ్గరే ఉంది జేసీ. నేను కాల్ చేశాను కస్టమర్ కేర్కి. సార్ రండి సార్. సార్ 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 రండి సార్. సార్ రండి సార్. సార్ ప్లీజ్ రా, వద్దురా. సార్ రండి సార్. అగోండి సార్, అక్కడ ఉన్నారు సార్. రండి సార్. సార్ రండి సార్. అగోండి సార్. ఏమైంది మేడం? ఈయన వైఫై వైర్లు సిస్టమ్ జాక్లో పట్టుకొని సూసైడ్ చేసుకుంటున్నాడు మేడం. సూసైడా? కూర్చోబెట్టు. సరే సరే. సూసైడా? ఏమైంది? వైఫై వైర్లు ఎందుకురా? దాని మీద బట్టలు ఆరబెడతాను తెగిపోద్ది. నువ్వు డ్యూయల్ ఊగుతావా? నార్మల్. అసలు ఏంటి అక్షయ్ ఇది? నాకు సంకేతన కావాలండి. అసలు నీకు సూసైడ్ అంటే ఏంటో తెలుసా? ఆత్మహత్య. అక్షయ్, లైఫ్ ఇస్ అన్ప్రెడిక్టబుల్. ఏదో ఒక రోజు మనం చచ్చిపోతాం. సూసైడ్ చేసుకోవడం తప్పు. ఇట్స్ ఓకే అక్షయ్, ఇట్స్ ఓకే. ఎవ్రీథింగ్స్ గోనా బీ ఫైన్. ఇట్స్ ఓకే. రెడ్డి గారు, జేసీని చూడండి. ప్రజ్ఞ ఆడిని ప్యాంపర్ చేస్తుంటే తట్టుకోలేకపోతున్నాడు. అదే ప్లేస్లో నేను ఉంటే బాగున్నా అనుకుంటున్నట్టున్నాడు. ఈ దరిద్రుని చూపించి నాకు ముష్టేశారండి మీరు. పోనా అమ్మాయితో నన్ను మాట్లాడమంటావా? ఒకసారి చేజారిపోయిన గాజు బొమ్మ పెంకులు ఏరుకోవడానికి తప్ప దేనికి పనికి. నార్మల్. ఇంకోసారి ఆ రబ్బర్ మూతో గాజు పెంకులు డైలా చెప్పావనుకో, గాజు రీపోద్ది. ప్రసాద్, చిన్న పిల్లాడని సంకనెత్తుకొని తిరిగావు, ఆ సంకేతనాన్ని చూసాడు దాకా వెళ్ళిపోయాడు. రే, పార్టీ మూడుని స్పాయిల్ చేసావురా. రెడ్డి గారు, వాడిని పక్క తీసుకెళ్ళి కొంచెం మాట్లాడండి. 4 మంచి మాటలు చెప్పండి. రెడ్డి గారు, మంచి మాట. పదండి. అక్షయ్, మంచి మాటే కదా. ఒక్క మంచి మాట మాట్లాడుకుందాం, పద. నాకు సంకేతన కావాలండి. వీళ్ళిద్దరూ కలిసి ఏం మంచి మాటలు చెప్తారు? ఏదో ఉంది. పద. ఏం అర్థం కావట్లేదండి. నన్ను వదిలి వెళ్ళిపోయింది. నాకు సంకేతన కావాలండి. నాకు సంకేతన కావాలండి. సార్ 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 నాకు సంకేతన కావాలండి. నువ్వు వేసుకోవడం కదరా, అన్నమే అనుకుంటున్నావేంట్రా? సంకీర్తన కావాలి. డైలాగ్ చెప్తావరా? మట్టి పెంకులు డైలాగులు చెప్తారా నువ్వు? నీ వల్ల నేను ప్రతి పేపర్ చదువుతూ మాట్లాడాలి. చెప్పండి సార్, నాకు సంకేతన కావాలండి. ఏమన్నాడు వీడు? గాజు పెంకులు, మట్టి పెంకులు, చింతపిక్కల నీతులు చెప్తున్నాడండి. పెయిన్ వస్తుంది సార్, పెయిన్ వస్తుంది. నేను ఇస్తాను పెయిన్ ఇవాళ. నేను సూసైడ్ చేసుకుందాం అనుకున్నా మర్డర్ చేస్తున్నారేంటి? రెడ్డి గారు బుద్ధి చెప్తున్నారు. ఎస్, పుట్టినరోజు శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ అక్షయ్. రెడ్డి గారు, ఆ నుదురు చూసారా? తిలకం తినం దాడిసింది. బాబు భక్త దుకారం, ఆ బొట్టేంటి? వశీకరణ యాగం చేస్తున్నానండి. వశీకరణమా? నా ప్రేమ నిజమైందండి. ఈ వశీకరణ పూజ పూర్తి చేస్తే తన నా మనసు తెలుసుకుని మళ్ళీ నా దగ్గరికి తిరిగి వస్తుందండి. వశీకరణ పూజలు చేయాలని ఎవరు చెప్పాడరా? ఇన్స్టాగ్రామ్ లో నా ఫోటో అప్లోడ్ చేశానండి. మీరు ప్రేమలో విఫలమయ్యారా? మీరు ప్రేమించిన వారు మీ వశం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి మా నాగ జ్యోతిషాలయాన్ని అని ఎవరో కామెంట్ పెట్టారండి. ఎంత మునుపు చెల్లించావు? 50,000 అండి. 50,000? సరిగ్గా పేక నొక్కడానికి విరాజతో వచ్చి ఆపేసిందండి. లేకపోతే ఈ పాటకి ఆత్మ అనంతలోకల్లా కలిసిపోయేది. మీరు గట్టిగా అనకండి. పాల కావాలో మందు కలిపి మీకు తినిపించాలనుకోండి, కుక్కలాడు వెనక తిరగాలి. ఇప్పుడు కాస్మోరా కన్నా క్రూయల్ గా తయారాడండి. అంతే అంటారా? మనకెందుకు వచ్చిన గొడవ అండి? అమ్మో, ఎరా కేక్ కట్ చేస్తున్నావు, నీ కంట్రిబ్యూషన్ లేదా? ఇచ్చేస్తానండి. తన పుట్టినరోజు కూడా ఈ రోజేనండి. ప్రేమలో ఉన్నప్పుడు మధురమైన క్షణాలు. ఒరే, నీ మధుర క్షణాలు పసర మందులు మాకెందుకురా? డబ్బులు ఇస్తే కేక్ తెచ్చుకుంటాం. గోల్డెన్ ఫేషియల్ చేయించాల్సింది సార్.
ఫోటోలు ఎదిరిపోయాయి. ఎంత తోమినా సొనకం కనకం అవదా, ఎందుకు వచ్చింది డబ్బులు బాక. ఒరే అక్షయ్, ఆడపిల్లని రెడీ చేస్తున్నట్టు ఎంతసేపు? నువ్వు వెళ్ళి దగ్గరుండి ఆ సాంబార్లో 2 ఆనపకాయ ముక్కలు ఎక్కువేయించు. సరే సార్. వీటికన్నా ముందు ఇటు రబ్బర్ మూత వెళ్ళిపోతుంది. సార్ ఉప్మా అందరికీ సరిపోవట్లేదు, ఏం చేయమంటారు? 2 బిందులు నీళ్ళు ఎక్కువేయించు. సరే సార్. నవ్వాపుకున్నారు కదా మీ అందరూ. అంతేలేండి సార్, ఎదురువాడి కష్టం చూస్తే అందరికి నవ్వు వస్తుంది, మన వరకు వస్తే కానీ తెలియదు. నిజం చెప్పు ప్రసాద్, జనరల్ గా ఈ సిచ్యువేషన్ నీకు కాకుండా ఇంకెవరికైనా అయ్యి ఉంటే నువ్వు కూడా నవ్వేవాడివి కదా. శనిగ్రహ శాంతి చేయించండి సార్. ఇప్పుడు ఉన్న గ్రహాలే తల మీద నుంచి దిగట్లేదు, అయినా శనిదేవుడు నన్ను సెలెక్ట్ చేసుకున్నాడు ఏంటి సార్? కుదమట్టంగా కనిపించుంటారు. ఈసారి ఏ డేటింగ్ చేసి పెళ్లి చేసుకోండి, పైగా ట్రెండ్ కూడా ఇప్పుడు అదే నడుస్తుంది. నాకు అసలు పెళ్ళే వద్దు సార్. చెట్టు మీద కాకులు ఎగిరిపోతున్నట్టు పీటల మీద నుంచి పెళ్లి కూతురులు పారిపోతున్నారండి. వీధిలో జనం అంతా లేచిపోయిన పెళ్లి కూతురు, లేవలేని పెళ్లి కొడుకు అని హేళన చేస్తున్నారు. పెళ్ళంటేనే విరక్తి వస్తుందండి. అయితే సన్యాసం తీసుకోండి సార్, శాశ్వత జీవితం మొత్తం మెడిటేషన్ చేసుకుంటూ బతికేయచ్చు. హాయ్ అండి. హలో, మీ దేవురు? రాజమండ్రి. తూగో, మాది పాగో, భీమవరం. ఓకే. రాజమండ్రిలో ఎక్కడా? జాంపేట్. ఆహా. మీకు రాజమండ్రిలో చుట్టాలు ఉన్నారా? లేరండి, అప్పుడప్పుడు మందుల కోసం మారేడుమల్లి వస్తూ ఉండేవాడిని. ఏం మందులు? చాప్ మందులు. నీకెందుకు? ఏం చేస్తున్నారు అక్కడ? పరిచయం పెంచుకుంటున్నానండి. నీ పరిచయం? ఇంతకుముందు కంచెం టీఎల్గా ఉండేది, ఇప్పుడు ఎవరినైనా రిక్రూట్ చేద్దాం అనుకుంటున్నా. లేదంటే నేను హ్యాండిల్ చేస్తా చేసి. అదేంటది? సేమ్ శాలరీ అయినప్పుడు టీఎల్గా ఎందుకు చేయాలని అడిగారు? పొజిషన్ కోసం, లేకపోతే ప్రతి అద్వా నా మీద సెటైర్లు వేస్తున్నాడు. మీ గురించి కాదండి, ప్రసాద్ గారు ఉన్నారు కదా. జేసీ ఒకసారి రూమ్లోకి రా, మీతో పర్సనల్గా మాట్లాడాలి. వద్దు సార్, రూమ్లోకి తీసుకెళ్ళి మీద ఎక్కేసి బుద్ధి చెప్తున్నాం అంటారు. రేయ్ నువ్వు బయటికి పో, ఈ మీటింగ్ అయ్యాక మిగతా ఫార్మాలిటీస్ అన్నీ చూద్దాం. ఓకేలే అడిగారు. అలాగే చేద్దాం. మా అబ్బాయి సాక్షాత్తు శ్రీరామచంద్రుడమ్మా. అది అడవులు అగ్ని పరీక్షలో కామన్ అన్నమాట. నీకు పెళ్ళయిందా? 2 సార్లు అయిపోయిందండి. తప్పులేదు, పూర్తిగా రామాయణం మనం చదవం, జడ్జ్మెంట్ ఇవ్వడానికి రెడీ అయిపోతాం. మా వాడికి పరస్త్రీ పరిచయం కూడా లేదమ్మా. నా పెంపకం అలాంటిది. ఈ రోజుల్లో ఎవడండి ఆ పరాణజీవి? అదిగో మాటల్లోనే వచ్చాడు. రారా నాన్నగారు. ఈడా మీరా? ఈడు శ్రీరామచంద్రుడు ఏంటండి సిద్ధకర్త కుక్క అయితే? మరే వశీకరణాలు, పసర మందులు చాలా చండాలం చరిత్రది. భూత వైద్యుడండి ఈడు. మీరెవరిని చూసి ఎవరనుకుంటున్నారో ఏంటో. మీకు అన్ని అక్రమ సంబంధాలు ఉన్నాయా? నేను ఏకపత్ని వ్రతుండండి. అది ఆయన కరెంట్ అఫైర్స్ లో వీకెండ్ బ్యాంక్ టెస్ట్ లో కూడా రాసి ఉన్నాడు అంతే. ఆపండి మీ ఇద్దరు, బయటికి రండి ఒకసారి మాట్లాడదాం. అంకుల్ ఒక 2 minutes అండి, వచ్చేస్తాం. రైట్. వశీకరణాలు చేతబడులు అని ఏదేదో అంటున్నారు, ఏం చేసేస్తున్నావు ఇక్కడ? పండ్లున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలండి. నాది మీ రక్తం అండి, నేను పితృవాక్య ఫాలోవర్ని, మీరు ఏదంటే అది. సారీ అండి, మా వాళ్ళు ఎవరినో చూసి మీ అబ్బాయి అనుకున్నారు. మరి నా పెంపకం అలాంటిది. బావగారు మీతో కొంచెం మాట్లాడాలి. అమ్మో నేను రానండి. కాబోయే బావగారే కదరా, మాట్లాడరా. వాళ్ళు చాలా నీచంగా మాట్లాడతారండి. వాళ్ళు నీకు ముందే తెలుసా? తెలీదండి. బాగా చెప్పారు. ఈయన ఇంకా బాగా చెప్తారు. మండపంలోకి బొట్లో తీసుకెళ్తామే. ఎక్కడికి తీసుకెళ్తున్నారమ్మా? బుద్ధి 4 మంచి మాటలు చెప్పడానికండి. మంచి విషయం. కట్నం ఎంత కావాలరా? మా నాన్నగారు ఇష్టం అండి. అంటే పెళ్లి ఖర్చులు అవి మీవేగా, అవి కూడా మా నాన్నగారు ఇష్టమేనండి. ఒక్క నిమిషం. 1 లాస్ట్ క్వశ్చన్. మా చెల్లిని పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టమేనా? నాకు నచ్చాలి కదా. కొంప తీసి మళ్ళీ కొడతారా ఏంటి? నాకు ఈ అబ్బాయి బాగా నచ్చాడు. నువ్వు చెప్పిన దానికల్లా గంగిరెద్దులా తలవుపాడా? ఆఖరికి ఇలా అయిపోయింది నా బతుకు. కట్న కానుకల గురించి కూడా మాట్లాడుకుంటే
కట్నం తీసుకోవడం అన్యాయం అండి. పెళ్లి ఖర్చులు కూడా మనమే పెట్టుకోవడం గౌరవం అండి. ఏంట్రా మొత్తం మనమే అంటే? మా తాతకు తగ్గట్టుగా మేము ఇవ్వగలమండి. మీరు ఎలా అంటే అలాగేనండి. అలా కానివ్వండి.